అండి ఎటువంటి సాసులు వేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఈ విధంగా అయితే తయారు చేసుకోవడం వలన చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి 4 ఎగ్స్ అయితే నేను అయితే పగలగొట్టి వేసేసాను అనమాట. బాగా ఫ్రై అయితే చేసేసేయాలి. తర్వాత వీటిలో అండ్ క్యారెట్స్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసి ఎగ్స్ ఫస్ట్ వేసినవి పక్కన వేసేసి ముందు ఈ కూరగాయలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. తర్వాత అయితే సాల్ట్, ఉప్పు, పసుపు, కారం అండ్ గరం మసాలా పౌడర్ వేసిన అండి. మొత్తం మిక్స్ అయితే చేసేసుకుందాం. బాగా ఫ్రై అవనిద్దాం. తర్వాత వేడి వేడి అన్నం కాకుండా చల్లార్చి పెట్టుకున్న అన్నం అయితే యాడ్ చేసి పెట్టేసుకుందామండి. మొత్తం ఇట్లా అయితే మిక్స్ చేసేసి పెట్టేసుకుందాం. ఇది ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన అండి నా ఛానల్లో. ప్లీజ్ వాచ్. ఓకేనా అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంతేనండి. పెరుగు చట్నీతో తినేద్దాం.